యవన దశలో ఉన్న వారెవ్వరు ఈ అబ్బాయి చాలా పర్ఫెక్ట్, ఈ అమ్మాయి చాలా పర్ఫెక్ట్ అని ఎవరైనా అంటే అది అబద్ధమే. వాళ్ళ శోధనలు, వాళ్ళ బాధలు, వాళ్ళ టెంప్టేషన్స్, వాళ్ళ పరీక్షలు ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి. వారి అందరి ముందు పర్ఫెక్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్గా నటిస్తారు, అంతేగాని వారు అలా ఉండడానికి కుదరదు. వారి లోపల ఒక రకమైన సంఘర్షం, ఒక రకమైన ఫైట్స్ వారి లోపల జరుగుతూ ఉంటాయి. సరైనది, సరిగానిది, నిజమైనది, అసత్యమైనది, ఇవన్నీ వారి మధ్యలో వారిని శోధిస్తూ ఉంటాయి. ఏ డిసిషన్ తీసుకోవాలి, ఏ డిసిషన్ తీసుకోకూడదు అనేటువంటి విషయంలో వారు ఆలోచన కలిగి ఉంటారు. ఇటువంటి వారికి ఖచ్చితంగా దేవుని వాక్యం సదుపదేశాలు చేస్తున్నారు, ఉత్తమమైన ఉపదేశములు అందిస్తున్నారు. వాక్యమును గైకొనువాడు, వాక్యాన్ని పాటించువాడు త్రొట్టిల్లకుండా ఉండడానికి ఉన్న మార్గ నిర్దేశములు అన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. వాక్యాన్ని పట్టించుకోని వాడు, వాక్యాన్ని చదవని వాడు, వాక్యానుసారంగా నడవని వాడు ఖచ్చితంగా త్రొట్టిల్లుతాడు. అయినా అదొక ఫెయిలియర్, ఒక స్టెప్పింగ్ స్టోన్. అందులో నుంచి మంచి పాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి.